టు మై ఛానల్ కళ్యాణం ఫుడ్స్. ఈరోజు నేను బన్సీ రవ్వ ఉప్మా చేయబోతున్నాను. 2 స్పూన్ల నూనె వేసుకున్నాను. స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, కొంచెం ఆవాలు, వేసి ఫ్రై చేసుకుంటున్నాను. అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిరపకాయలు, బంగాళాదుంప ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకుంటాం. వేరుశనగ గుళ్ళు నేను ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే అందులో వేస్తే మెత్తగా అయిపోతాయి. అందుకని బాగా మగ్గిపోతున్నాయి. ఉల్లిపాయలు, క్యారెట్, బంగాళదుంప ముక్కలు అన్నీ బాగా మగ్గిపోతున్నాయి. మగ్గిపోయాక నేను వాటర్ వేస్తాను. ఇందులో వాటర్ వేస్తున్నాను. ఒక గ్లాస్ బన్సీ రవ్వకి 3 గ్లాసులు నీళ్ళు వేస్తాను. ఇందులో సరిపడా ఉప్పు వేసుకోండి. తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మరగాలి కదా, నేను మూత పెట్టుకుంటున్నాను. చూడండి, నీళ్ళు మరిగిపోయాయి కాబట్టి నేను ఇప్పుడు ఒక గ్లాసు నూక ఇందులో వేసేస్తున్నాను. స్టవ్ సిమ్లో పెట్టుకుంటున్నాను. చూడండి, ఉడుకుతుంది. చూడండి, ఉప్మా దగ్గర పడిపోయింది. ఇంకో 2 మినిట్స్లో ఉప్మా రెడీ అయిపోతుంది. చూడండి, వేడి వేడి ఉప్మా రెడీ అయిపోయింది. బన్సీ రవ్వ ఉప్మా. నేను పైన ఈ గ్రౌండ్ నట్స్ వేసేస్తున్నాను, ఫ్రై చేసింది. జీడిపప్పు వేసుకున్నాను. పైన కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఐకాన్ బటన్ నొక్కండి. మీరు కూడా చేయండి. నమస్తే.